ఇదేనండి ప్లాను. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఈస్ట్ సైడ్ రోడ్ అండి. ఇది స్టేర్ కేసు. ఈ టోటల్ లెంత్ మనకు 38 ఫీట్స్ మాత్రమే ఉంది. మనకి ఇక్కడ ఇది ఎంట్రీ అండి. ఇది కిచెన్. దాని తర్వాత ఇక్కడ మనకు హాల్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్ టాయిలెట్ అండి. మనకు వెనకాల ప్లేస్ కూడా ఎక్కువ ఏం లేదు. మనకి ఇక్కడ ఓన్లీ 1 ఫీట్ ఉంటుంది. ఈ కాలం సెంటర్ టు సెంటర్ అండ్ మెజర్మెంట్స్ అండి ఇవి టోటల్. ఇవి మనకు ఈ సౌత్ సైడ్ అనేది టోటల్ క్లోజ్ అండి. ఈ విడ్త్ వచ్చేసి 14 ఫీట్స్ 3 ఇంచెస్ ప్లాట్ విడ్త్ అండి. ప్లాట్ లెంత్ 38 ఫీట్స్. మనకు ఈ ప్లానింగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఉన్న ఏరియాలో మనకు నార్త్ సైడ్ ఇక్కడ గల్లీ, చిన్న గల్లీ, ఓన్లీ వెంటిలేషన్ పర్పస్ కానీ ఇక్కడ పెట్టడం జరిగింది. మనకు ఒక 1 ఫీట్ మాత్రమే ఉంటుంది ఈ గల్లీ అండి. ఇందిరమ్మ ఇల్లు మోడల్ ప్లాన్ అండి ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈరోజు కరీంనగర్లో సైట్ విజిటింగ్ వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చూడొచ్చు, ఇది ఫూటింగ్ మ్యాట్. ఇది కింద అనేది ఆ మట్టి అనేది ఖచ్చితంగా క్లియర్ చేయాలి. సైడ్కి కూడా ఆ స్టీల్ బాస్ అనేవి మట్టికి తాకకూడదు. కవరింగ్ బ్లాక్స్ పెట్టాల్సిందే. అది పెడితేనే ఆ కాంక్రీట్ అనేది చుట్టూ కవర్ అయిపోతుంది. లేకపోతే అందులో ఇప్పుడు కింద ఫౌండేషన్లో వాటర్ కానీ వాటిని స్టీల్ అనేది తినేస్తుంది మొత్తం. సో తినడం వల్ల డ్యామేజ్ వస్తుంది, క్రాక్స్ వస్తాయి. సో అన్నీ దాదాపు అలాగే ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ కింద మట్టి క్లియర్ చేయాలి ఖచ్చితంగా. కింద కవరింగ్ బ్లాక్స్ పెట్టాలి. ఆ సైడ్కి కూడా మట్టి తాకకుండా పెట్టాలి. అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉండేది. ఆ ఫౌండేషన్లో కాలమ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడ చూసి ఇక్కడ పీసీసీ బెడ్ ఆల్రెడీ వేశారు. దాని మీదనే ఈ మ్యాటు పెట్టారు. స్టీల్ మ్యాట్కు ఖచ్చితంగా మనం కవరింగ్ బ్లాక్స్ 50 mm సైజు మనం యూజ్ చేయాలి. అంటే కింద మరియు సైడ్కి మనం యూజ్ చేయాలి. కొంతమంది ఈ కాంక్రీట్ ఇవి కవర్ బ్లాక్స్ కాకుండా ఇటుకలు, రాళ్ళు వాడతారు. అది చాలా రాంగు. దానివల్ల ఫూటింగ్ స్ట్రెంత్ లాస్ అవుతుంది. క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పునాది స్ట్రాంగ్గా ఉంటేనే దాని లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది అందరికీ తెలుసు. కానీ చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మ్యాట్ అనేది ఎప్పుడు కూడా కార్నర్స్ పైకి బెండ్ చేసి ఉండాలి. కానీ ఇక్కడ కొన్నిటికి బెండ్ చేశారు, కొన్ని చేయలేదు. బెండ్ చేసి ఉండాలి. అప్పుడే ఆర్సీసీ కాంక్రీట్ ఫూటింగ్లో క్రాక్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వాటిని డెవలప్మెంట్ లెంత్ అంటారు. ఆ బెండింగ్ లెంత్ని. స్టీల్ బార్ అనేది మినిమం సైజు మనం 12 mm వాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్.